మహర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నామని. మాస్టర్స్, నెక్స్ట్ సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో మనము ఇది యోని ముద్ర అని కూడా అంటారు, శక్తి ముద్ర అని కూడా అంటారు అన్నమాట. మనకు సుషుమ్న నాడి ప్రాణాయామ అనేది ఉందన్నమాట. అంటే మన శరీరంలో సుషుమ్న నాడిని యాక్టివ్ చేస్తుంది. ఈ ప్రాణాయామ చేసేదానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈ ముద్రను వేసుకుంటారు. చూడండి, ఇది ఇలా పెట్టేసుకొని ఇలా ఈ పద్ధతి ఇలా పెట్టేసుకుంటారు. చూడండి, ఇక్కడ మనకు లలితా సహస్రనామంలో కూడా వస్తుంది కదా, యోని ముద్ర త్రికండేసి త్రికోణాంబ త్రికోణగా అని. అంటే ఈ ముద్ర ద్వారా అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆడవాళ్ళలో వచ్చే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు మగవాళ్ళలో వచ్చే ఏవైతే మర్మాంగ ప్రాబ్లమ్స్ కానీ, వాటన్నింటికి కూడా ఈ ముద్ర అనేది బాగా పనిచేస్తుంది. మన శరీరంలో ఏదైతే బ్యాలెన్స్ తప్పిపోయి ఉంటుందో అవంతా కూడా సరి చేస్తుంది. శక్తి ముద్ర అని కూడా అంటారు. ఇది మనము పెట్టుకొని దీన్ని కళ్ళు మూసుకొని ధ్యానం లాగా కూడా కూర్చోవచ్చు అన్నమాట. ఈ సుషుమ్న నాడి ప్రాణాయామ అనేది చేస్తారు. దీన్ని ఎలా చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి ఇలా ముద్ర పెట్టుకోవడం, ఇలా ఒళ్ళో ముద్ర పెట్టుకుంటారు. తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే, కళ్ళు మూసుకొని ఒక 26 మార్లు ఓంకారాన్ని జపిస్తారనమాట. గట్టిగానే చెప్తారు, ఓ అని చెప్తారండి. ఆ తర్వాత ఈ 26 సార్లు ఓంకారం చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారు అంటే, గట్టిగా శ్వాస తీసుకొని వదలడము ఒక 16 సార్లు. 16 సార్లు గట్టిగా శ్వాస తీసుకోవడము వదలడము జరుగుతుంది. అలా తీసుకోవడం. ఇది చేసిన తర్వాత ఈ ముద్ర ఇలాగే పెట్టుకొని ఉంటాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ముద్ర పెట్టుకోవడం. తర్వాత రెండో స్టెప్ ఏంటి, ఓంకారం చెప్పడం. మూడో స్టెప్ వచ్చేసి బాగా శ్వాస తీసుకొని వదలడం. నాలుగోది కళ్ళు మూసుకొని మన దృష్టిని అంతా ఆజ్ఞా చక్రం మీద పెట్టడం. ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెట్టి కూర్చోవడం. ఇది సుషుమ్న నాడి ప్రాణాయామాలో జరిగే పద్ధతి అన్నమాట. దీని ద్వారా మనకు అద్భుతంగా సుషుమ్న నాడి యొక్క ఏదైతే ఈ మధ్యలో ఉంటుందో యాక్టివేషన్ జరుగుతుంది. అలాగే కుండలిని జాగృతి అవ్వడం కానీ, లేకపోతే నాడీ మండల శుద్ధి జరగడం కానీ, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ ప్రాణాయామం ఇది మనకు శివుడు పార్వతీదేవికి ఉపదేశించడము, పార్వతీదేవి అలాగే ప్రమద గణాలు నందికి ఉపదేశించడము, వాళ్ళ ద్వారా అంటే ఆ పరంపర ద్వారా మహావతార్ బాబాజీకి రావడము. బాబాజీ అంటే అగస్తుల వారి నుంచి బాబాజీ గారి నుంచి మిగిలిన పరంపరకు రావడం జరిగింది. ఇది సుషుమ్న నాడి ప్రాణాయామం. దీన్ని చేయడం ద్వారా కూడా అద్భుతమైన శక్తి, ఎనర్జీస్ వస్తాయి. అలాగే ఆరోగ్యము అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా సాధన చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రము చేసుకోవచ్చు అన్నమాట. ఈ సుషుమ్న నాడి ప్రాణాయామం ఇది మనము 2 అన్నమాట. దీనికి ఇలా పెట్టేసుకుంటాం. ఇది ముద్ర అందరికీ అర్థమవుతుందా? చూడండి, ఈ బొటన వేలు 2 జాయింట్లు, చూపుడు వేలు 2 జాయింట్లు చేయడము, మిగిలినవి లాక్ చేసుకోవడం. ఇలా మనము ఈ మన కడుపు భాగం దగ్గర పెట్టుకొని శ్వాస మీద ధ్యాస చేయొచ్చు అన్నమాట. ఈ 4 పద్ధతుల ద్వారా సుషుమ్న నాడి ప్రాణాయామాను మనం సాధన చేసుకోవచ్చు అన్నమాట.